భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిఈఆర్ క్లబ్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు స్పోర్ట్స్ అధికారుల సమక్షంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు అయితే కొత్తగూడెం వేదిక అయినట్లుగా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా స్కూల్స్ గేమ్ సెక్రటరీ ఉన్నటువంటి నరేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఆదివాసీ జిల్లాలో పిల్లలకి ఆటల మీద చాలా అంటే ఏది చేయాలన్నా కూడా సౌకర్యాలు అంతగా ఉండవు, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంది? మా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు మీరు చూస్తున్నారు కదా, అద్భుతమైన బాక్సింగ్ రింగు. అదర్ దాన్ ట్విన్ సిటీస్ వరంగల్ తప్ప మనకి ఇట్లాంటి బాక్సింగ్ రింగ్స్ ఎక్కడా లేవు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పిస్తుందో అక్కడ ఆటోమేటిక్గా స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. దానికి ఉదాహరణ ఇది. లాస్ట్ ఇయర్ కూడా మనకి దగ్గర 6 మెడల్స్ వచ్చాయి బాక్సింగ్లో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కబడ్డీ, వాలీబాల్, ఖోఖో సిల్వర్ మెడల్ వచ్చింది. సాఫ్ట్ బాల్ నేషనల్లో, నేను చెప్పేది ఖోఖో నేషనల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అందులో తెలంగాణ టీంలో మన భద్రాద్రి వాసులు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు. అట్లానే సాఫ్ట్ బాల్ కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది నేషనల్స్లో, అందులో కూడా మన పిల్లలు ఉన్నారు. అట్లా స్టేట్ మీట్లో అయితే కబడ్డీ, వాలీబాల్ మొత్తం క్లీన్ స్వీప్. ఒక్క ఏజ్ గ్రూప్లో 14 ఏజ్ గ్రూప్లోనే ఏమో మెడల్ రాలే, కానీ 17 బాయ్స్ గర్ల్స్ గోల్డ్ మెడల్ వాలీబాల్. కబడ్డీ 17 బాయ్స్ రన్నర్స్ వచ్చారు, గర్ల్స్ విన్నర్స్ వచ్చారు. అట్లా ఓవరాల్గా స్టాండర్డ్స్ అయితే మాకు ఈ కొత్త కలెక్టర్ గారు వచ్చాక మాత్రం చాలా ఫెసిలిటీస్ కల్పించారు, చాలా ప్రోత్సహిస్తున్నారు. సో దాని రిజల్టే ఇది. ఈ ఇయర్ కూడా మేము రైఫల్ షూటింగ్, కబడ్డీ 17 బాయ్స్ గర్ల్స్, క్రికెట్ 14, అలాగే జనవరిలో 17 బాయ్స్ నేషనల్ చేస్తున్నాం. మనుగూరు ఏడుళ్ళ బయ్యారం అనే గ్రామంలో. అది నేషనల్ చేయటం అంటే అది ఫస్ట్. భద్రాద్రిలో ఎప్పుడు అంత పెద్ద ఈవెంట్ జరగలేదు. సుమారు 42 టీంలు వస్తాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటితో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్, ఇంకా అట్లా కొన్ని టీమ్స్కి డైరెక్ట్ ఎంట్రీస్ ఉంటాయి. అట్లా మొత్తం సుమారు 40 పైగా టీంలు, ఒక 650 మంది ప్లేయర్స్తో జనవరిలో మేము నేషనల్ లెవెల్ టోర్నమెంట్ చేయబోతున్నాం. అది మన గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో అది మనుగూరు ఏడుల బయ్యారం ఊర్లో చేస్తాం. సార్, మొట్టమొదటిసారిగా బాక్సింగ్ రంగం అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇక్కడే పెట్టడం జరిగింది. దీనికి అధికారుల నుంచి ఈ విధంగా చేయడానికి మీరు ఏ విధంగా అభ్యుదవుతుంది? మేము ఇది బాక్సింగ్ రింగ్ ఒక 30 సంవత్సరాల నుంచి మంచి ప్లేయర్స్ అందరూ తయారయ్యారు, కానీ బాక్సింగ్ రింగ్ లేదు. మన కలెక్టర్ గారు డివైఎస్ పరంధామరెడ్డి గారు మన సహకారంతో బాక్సింగ్ రింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి, మన స్టేట్లో 4-5 ఉన్నాయి రింగ్లు. ఇంత పెద్ద రింగు, ఇంత పెద్ద ప్లేస్ మనకి ఇక్కడ లేదు. కలెక్టర్ గారు డివైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇట్లా మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెటీరియల్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనమే పిల్లల్ని తీసుకొచ్చి స్పెషల్ మనమే ట్రైనింగ్ ఇచ్చి, వరంగల్లో కానీ హైదరాబాద్ కానీ ఇప్పుడు ఖమ్మం పిల్లలైనా కూడా వచ్చి, సార్ మేము వస్తాము, మాకు ట్రైనింగ్ ఇవ్వండి రింగ్ మీద అని చెప్తే మేము పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చే రేంజ్కి మన స్పోర్ట్స్ ఆఫీసర్ కానీ డివైఎస్ గారు, కలెక్టర్ గారు మనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి చాలా ప్రాంతాల నుంచి వచ్చినట్టున్నారు, ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. లాస్ట్ టైం కంటే ఇయర్ చాలా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు రింగ్ కూడా లేదు. లాస్ట్ టైం సార్కి మేము అడిగితే కలెక్టర్ సార్ చాలా హెల్ప్ చేసి రింగ్ పెట్టించారు. చాలా థ్యాంక్స్ సార్. సార్కి థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రింగ్ పెట్టడం వల్ల మేము చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకా మేడం వచ్చి బాగా చేపిస్తున్నారు. మేడం చెప్పడం వల్ల మేము ఈ స్టేట్ ఖచ్చితంగా గోల్డ్ కొడతామని చెప్పి. ఇప్పటి వరకు మీరు ఎన్ని పార్టిసిపేట్ చేశారు? అంటే ఎన్ని గేమ్స్ వరకు వెళ్ళారు, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? చాలా ఆడాం. స్టేట్ మీట్స్, నేషనల్ పార్టిసిపేషన్ ఉంది. ఇప్పుడు ఆడేదైతే హన్మకొండలో ఉంది స్టేట్. మొట్టమొదటిసారిగా మీకు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడ ఆడుతున్నారు కదా, ఏ విధంగా ఉంది? చాలా బాగుంది సార్. లాస్ట్ టైం కంటే ఇప్పుడు రింగ్ పెట్టారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైంలో స్టేట్ మీట్ ఇక్కడ పెట్టాలని కోరుకుంటూ. మేడం చెప్పండి, ఏదైతే మన భద్రాద్రి జిల్లా అంటేనే గిరిజన ప్రాంతం ఉంటుంది. అనేక మంది పిల్లలకు వచ్చేసి అసలు ఆటల మీద ఆసక్తి అంటే ఉంటుందిలే, కానీ ఇటు బాక్సింగ్లు కావచ్చు, ఇటువంటి గేమ్స్ ఉంటాయి. మీరు ఆడపిల్ల అంటే పిల్లలకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగుంది. ఎందుకంటే రింగ్ లేకుండా పెట్టారు. ఈ ఇయర్ డెవలప్ చేశారు. ఇంకా కొంచెం డెవలప్ ఉంటే గర్ల్స్కి బాగా ఉంటుంది. ఇంకా కోచింగ్ క్యాంప్ కూడా పెడితే బాగుంటుంది. ఆల్రెడీ సార్ వాళ్ళు చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. అండ్ గర్ల్స్కి చాలా సేఫ్గా ఉంది, మంచిగా చేపిస్తున్నారు సార్ వాళ్ళు, రమేష్ సార్ వీళ్ళందరూ.
మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గిరిజన జిల్లా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి బాక్సింగ్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని, ఎందుకంటే జిల్లాలో పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఆటలాడటానికి వస్తున్నారని, క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. రింగ్ రావడం చాలా ఆనందంగా ఉన్నది. దీనికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.